UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఇంకోటండి ఇటీవల అంటే మీరు పొలిటికల్గా ఇప్పుడు సినిమాల మీద కానివ్వండి మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు. ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్, ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ జగన్. డెఫినెట్లీ జగన్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఆ డిటర్మినేషన్ కానీ, ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నేను పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో. నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది. కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా, వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న? ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అంటే మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు. అంటే మీకు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకరికి హెల్ప్ చేశారు అనుకోండి, చాలా మంచివారు అంటారు. హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ మీ పని ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క సీన్ మొత్తం తేడా కొట్టేస్తుంది మొత్తం ఫిలింలో. యూనో, కస్తూర్బా గారికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు హీ రిఫ్యూజ్డ్ అన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అలాంటి చాదస్త బాల్గొని ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్, దానిని అది ఆ పర్టిక్యులర్ థింగ్ ఎలాంటి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది చెప్పటమే ఉద్దేశం రిచర్డ్ అట్మర్. దానికి పనికి వచ్చే నేరేటివ్స్ తీసుకున్నాడు, మిగతాన్ని పక్కన పరిచాడు. అంటే గ్లోరిఫికేషన్ అంటారా? నో, గ్లోరిఫికేషన్ నాట్ నెసరీ. సేమ్ థింగ్, మీరు ఒక మనిషిని చెడ్డడుగా చూపించినప్పుడు అతను మంచి అని తీసేయచ్చు. సో అంటే ఇప్పుడు కాంటెంపరరీ ఆబ్జెక్టివ్ ఉండాలి. హిట్లర్ మీరు తీసారు అనుకోండి, హిట్లర్ కూడా మంచి చేసి ఉంటాడు 100%. ఎందుకు చేసి ఉంటాడు? లేకపోతే అసలు పొజిషన్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఏదో చూస్తుంటారు కదా, అంతవరకు వచ్చాడు, అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం, కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఈక్వల్లీ ఇది ఉన్నది. వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడలేదు మీకు? ఉన్నారా? అంటే ఇప్పుడు నాకున్న ఇమ్మీడియట్ సినారియోలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతారు. నాకు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఇస్ ఎ ఫిల్మ్ స్టార్ అండి. ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటీషియన్ అయ్యాడని నేను ఇంకా రీసెర్చ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలెక్టెడ్. జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, యూనో. సో రిబెల్ లీడర్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే చే గౌరా అంటాడు. సో చే గౌరా ఈజ్ అ కమ్యూనిస్ట్ రిబెల్. క్యూబన్ రెవల్యూషన్లో he worked and he was killing Americans. ఆ పర్టిక్యులర్ టైంలో రష్యా, చైనా అన్ని చాలా ఫామ్లో ఉన్నాయి.
So the whole world was leaning towards communism in a certain sense of the word, you know. అప్పుడు టీ షర్ట్ల మీద వచ్చాడు, అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తను చిన్నప్పుడు స్కూల్లో, యూనో. ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే మన పీడబ్ల్యూజీ లీడర్ గణపతి ఈజ్ ఎగ్జాక్ట్లీ చేయగలరా, ఏమి డిఫరెన్స్ లేదు తన ఆబ్జెక్టివ్కి తన దీనికి. గణపతి పేరు తీసుకోడు బికాజ్ ఈజ్ బ్రాండెడ్ అండ్ టెర్రరిస్ట్ అగేన్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్. అంటే అంత సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రెబెల్ లీడర్ అన్నా. వానా బీ రెబెల్ లీడర్, ఇట్ ఇస్ యాక్చువల్ రెబెల్ లీడర్ కాదు. రెబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి. ఊరికనే మాటలతో నరికేస్తా గొంతు పిసికి చంపేస్తా అంటే అది కాదు కదా బేసిక్ పాయింట్, యూనో. సో ఇన్ అదర్ వర్డ్స్ సింప్లెస్ట్ ఆన్సర్, ఐ డోంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ పాలిటీషియన్ రైట్ నో టిల్ వాట్ హీ డస్ ఇన్ సమ్ ఎలక్షన్ ఆర్ ది అదర్. యా. సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్ అనే మీ ఒపీనియన్? అని ఎందుకంటే మీకు అప్పుడే వాట్ ఈస్ ఎ పాలిటీషియన్ డూయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ద పాలసీస్ వాట్ హీ ఇంప్లిమెంట్స్, వాట్ హీ చేంజెస్, హౌ ఇట్ చేంజెస్ ద వే ద పీపుల్ లివ్. ఈ కొలబద్ద అనేది లేనప్పుడు మీకు పొలిటీషియన్ ముందే ఎలా ఇచ్చేస్తారు? అంటే మీరు తన సినిమా రిలీజ్ కాదు, తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ అవడు కదా ఎవరు. సినిమా రిలీజ్ కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్ గా సూపర్ స్టార్ అయ్యేది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో. అన్లెస్ ఈ గెట్స్ ఎలక్టెడ్, యా కరెక్ట్, ఈ కెనాట్ బికమ్ ఏ పొలిటీషియన్ అనేది. యా. ఆ పొలిటీషియన్ అనే బిరుదు ఇవ్వటానికి మీకు ఏదో ఒక కొలబద్ద ఎలా ఉంటుంది? లేకపోతే అంటే పొలిటీషియన్ ఇప్పుడు నేను అంటాను సడన్ గా నేను ఎలక్షన్ లో లేదా అప్పుడు నేను పాలిటీషియన్ అయిపోతానా? ఎస్ హీస్ గాట్ ఎ ఫాలోయింగ్. అంటే మీకు ఇప్పుడు ఆయన చేసేది సీరియస్ గా ఉందంటారా, అమ్యూజింగ్ గా ఉందా? See, I don't think it is amusing, is not, it is entertaining for sure because he is an actor. తన డైలాగ్ చెప్తే బాగుంటుంది, చూడటానికి బాగుంటాడు. సో హీస్ ఐ మీన్ కెమెరాలో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే ఆయన సొంత పార్టీ పెట్టి మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, తర్వాత నేను అదే చెప్తున్నాను వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్ లోంచి మీటింగ్స్ వస్తున్నారు. థియేటర్స్ లో పవన్ నచ్చినోడే వస్తాడు మీటింగ్కి, యూనో, నాట్ అదర్వైజ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్, వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్లోకి, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రావటానికి స్పేస్లో. సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హీ కేమ్. ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ నోబడీ విల్ నో ఆల్సో ఎవరు దాన్ని. కానీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్, అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు. ఆయన ఒక 20 పుస్తకాలు కూడా పేర్లు చెబితే అని మీరు కామెంట్ చేశారు. మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే అన్నా, 2 లక్షల పుస్తకాలు చదవడం. 2 లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు. నేను దాని మీద కదా కామెంట్ ఓపెన్ గా 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పాడు. నేను కామెంట్ చేసిందే దాని వలన. ఆయన చేయలేదండి. నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు 2 లక్షల పుస్తకాలు చదివి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా చెప్తాడు. శ్రీశ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు 2 లక్షల నేను యాక్చువల్ కానీ ఏదో ఒక నంబర్. కానీ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన, ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కాంట్రవర్సీ ఉంది. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల అసలు ఎట్లా ఇర్రిలెవెంట్. ఎందుకంటే నేనేమన్నానంటే మన పొలిటికల్ స్పీచెస్లో అన్నెసెసరీ ఎక్సైజరేట్ చేస్తానని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేరు వాళ్ళ ఇమాజినేషన్కి. మీరు ఫిగర్ చెప్పినప్పుడు అసలు ఏం చదివామనేది కాదండి, ఎవరు ఎన్ని పుస్తకాలు చదివారు. నేను అదే చెప్పాను కాదు, మీకు 20 పుస్తకాలు పేర్లు చెప్పండి, దాంట్లో 2 పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న, అంతే నేను అడిగింది. ఓకే, బిలీఫ్ అది చదివి ఉండడం 100%. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా. చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నాకు. తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవితేజ ఏదో ఉంది, అతని పేరు మర్చిపోయాను. అతను పవనిజం ఏదో బుక్ రాశాడు, దాంట్లో ఒక్క పేజ్ చదివితే తెలిసిపోతుంది ఏం తెలియదని. చదివారు అది? నేను